ఎక్స్పెరిమెంట్స్లో ఫిజిక్స్లో థర్డ్ ఎక్స్పెరిమెంట్ ఫిజికల్ బ్యాలెన్స్ సున్నితత్వ త్రాసు అంటాం. దానికి సంబంధించినటువంటి టేబుల్ ఇలా ఉంటుంది. సో దీనికి ఒకసారి చూసి రీడింగ్స్ ఎలా తీసుకోవాలి, క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి కంటెంట్స్ ఇన్ ది ప్యాన్స్. మనకి బ్యాలెన్స్లో 2 పల్లెలు ఉంటాయి కాబట్టి ప్యాన్స్ ఉంటాయి కాబట్టి వాటిలో ఏం తీసుకుంటున్నాం అనేది లెఫ్ట్ సైడ్ ఏం తీసుకుంటున్నాం, రైట్ సైడ్ ఏం తీసుకుంటున్నాం నోట్ చేస్తాం. తర్వాత టర్నింగ్ పాయింట్స్ అపవర్తన స్థానాలు అంటాం. అవి కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 తీసుకుంటాం. వాటికి సంబంధించిన తర్వాత మనకి మెయిన్ టర్నింగ్ పాయింట్స్ సగటు లేదా మధ్యమ అపవర్తన స్థానాలు తీసుకుంటాం. లెఫ్ట్ సైడ్ రీడింగ్ రైట్ సైడ్ రీడింగ్స్కి యావరేజ్ సపరేట్గా కనుక్కుంటాం. లాస్ట్ వచ్చేసరికి రెస్టింగ్ పాయింట్ విరామ స్థానం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ప్యాన్స్ 2 ఎంటీగా అంటే దాంట్లో మనం ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేదా వెయిట్స్ తీసుకోకుండా ఫస్ట్ మనం రీడింగ్స్ తీసుకోవాలి. అది ఆసిలేట్ చేసేటప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రీడింగ్ స్టార్ట్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ 3 రీడింగ్స్ తీసుకుంటాం, రైట్ సైడ్ 2 రీడింగ్స్ తీసుకుంటే మధ్యలో మెయిన్ పొజిషన్కి లెఫ్ట్ సైడ్ 3 సార్లు రీడింగ్ తీసుకుంటాం, రైట్ సైడ్ 2 సార్లు. సో అది ఆసిలేట్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు ఫస్ట్ రీడింగ్ నోట్ చేస్తే అది కంటిన్యూస్గా రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ రీడింగు, మళ్ళీ తిరిగి లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు సెకండ్ రీడింగు, రైట్ సైడ్ సెకండ్ రీడింగు, లెఫ్ట్ సైడ్ థర్డ్ రీడింగ్. ఇలా మనకి లెఫ్ట్ సైడ్ 3 రీడింగ్స్ రైట్ సైడ్ 2 రీడింగ్స్ తీసుకుంటే ఆ వాల్యూస్ మనకి ఇలా నోట్ చేసుకుంటాం. లెఫ్ట్ సైడ్ వచ్చినటువంటి వాల్యూస్ ఏమో మనకి ఫస్ట్ వచ్చిన వాల్యూ కన్నా ఇంక్రీజ్ అంటే మెయిన్ పొజిషన్ 10 అని తీసుకుంటే లెఫ్ట్ సైడ్ రీడింగ్స్ ఏమో బిలో 10 ఉంటాయి, రైట్ సైడ్ రీడింగ్స్ ఏమో 10 కన్నా ఎక్కువ ఉంటాయి. సో ఇదేంటి అంటే లెఫ్ట్ సైడ్ రీడింగ్స్ వచ్చేసరికి మనకి 3 టైమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. రైట్ సైడ్లోనేమో వాల్యూస్ సేమ్ వాల్యూస్ రావచ్చు, ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది ఒక ఆర్డర్లో వస్తాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఎంటీ ప్యాన్స్ మీద రీడింగ్స్ తీసుకుంటే అవి ఎలా ఉన్నాయంటే లెఫ్ట్ సైడ్ రీడింగ్స్ 8, 9, 9 వచ్చింది. అదే లెఫ్ట్ సైడ్ రీడింగ్స్లోకి వచ్చేసరికి 11, 11 2 సేమ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి అక్కడ మనకి ప్రాబ్లం ఉండదు. సో లెఫ్ట్ సైడ్ రీడింగ్స్లో మనకి 8, 9, 9 3 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి వీటికి సంబంధించి మీన్ టర్నింగ్ పాయింట్స్ అనేది మనం తీసుకోవాలి. ఈ మీన్ వాల్యూ అనేది ఎలా తీసుకుంటామంటే ఇవి 3 యాడ్ చేయాలి, బై 3 వేసుకోవాలి. ఇవి 3 యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 9 + 9 18, 18 + 8 అంటే 26, 26/3 అంటే 3లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 8s 24, 2 అంటే 20 అవుతుంది. 8.666 రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని 8.67 మనం తీసుకుంటాం. ఇక్కడ 8.666 అంటే మనకు వచ్చేటువంటి వాల్యూ 23/3 అవుతుంది. 23/3 అంటే 26/3 8.666 ఇలా రిపీట్ అవుతుంది కాబట్టి 67 అని తీసుకుంటాం. ఇక్కడ 2 11s కాబట్టి వీటి యావరేజ్ వచ్చేసరికి 11 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇవి 2 ఎల్ వాల్యూ ఆర్ వాల్యూ వచ్చిన తర్వాత రెస్టింగ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసి బై 2 వేయాలి. 11 + 8.67 అంటే 19.67 అవుతుంది బై 2. 19.67/2 అంటే మనకేమవుతుంది అంటే 9.83 వస్తుంది. 9.83 మనకు వచ్చేటువంటి వాల్యూ. సో దీన్ని మనం ఇక్కడ ఏమైనా తీసుకుంటామంటే ఫస్ట్ వచ్చేటువంటి వాల్యూని ZRP నోట్ చేసుకోవాలి. అంటే ఎంటీ ప్యాన్స్ తీసుకున్నప్పుడు పల్లెల్లో ఏమీ లేనప్పుడు ప్యాన్స్లో ఏమీ లేనప్పుడు వచ్చేటువంటి ఈ రెస్టింగ్ పాయింట్ విరామ స్థానాన్ని ZRP అని మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ప్యాన్లో మనకి ఏదైతే బాడీ ఇచ్చారో దాన్ని తీసుకుని రైట్ సైడ్ దానికి ఈక్వల్ వెయిట్ వచ్చేంత వరకు 2 బ్యాలెన్స్ అయ్యేంత వరకు వెయిట్ వేసిన తర్వాత ఆ వెయిట్ని ఇక్కడ నోట్ చేసుకుంటాం. అప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఎలా అయితే తీసుకున్నామో లెఫ్ట్ సైడ్ 3 రీడింగ్స్ రైట్ సైడ్ 2 రీడింగ్స్ తీసుకుని వీటికి యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చినటువంటి 3 రీడింగ్స్ 8 + 8 16, 16 + 7 అంటే 23. 23/3 అవుతుంది. 23/3 అంటే 7.3
7.666 రిపీట్ అవుతుంది. 7.666 రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని 7.67 అని తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 13 12 కాబట్టి ఈ రెండింటికి యావరేజ్ అంటే 12 + 13 25/2 అంటే 12.5 అవుతుంది. 12.5 ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది అంటే 12.5కి 7.67 యాడ్ చేయాలి. 7 + 5 6 11 అవుతుంది. 20.17 అవుతుంది బై 2 అంటే 10. ఇక్కడ 2 డేస్ 08 అనేది మనకు వచ్చేటువంటి వాల్యూ అవుతుంది. 10.08 ఈ వాల్యూ దీనికన్నా ఎక్కువ అయితే అంటే ZRP కన్నా ఎక్కువ వాల్యూ అయితే దాన్ని HRP అని నోట్ చేసుకుంటాం. అదే తక్కువ అయితే LRP అని నోట్ చేసుకుంటాం. హైయర్ రెస్టింగ్ పాయింట్ అని అర్థం. ZRP అంటే జీరో రెస్టింగ్ పాయింట్ అని. ఈ ZRP కన్నా ఇది తక్కువ వస్తే దాన్ని LRP లోవర్ రెస్టింగ్ పాయింట్ అని తీసుకుంటాం. ఇక్కడ మనకు వచ్చినటువంటి వాల్యూ ఎక్కువ వాల్యూ కాబట్టి దీన్ని HRP అని నోట్ చేసుకుంటాం. సో ఇది కూడా క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ZRP కన్నా ఈ వాల్యూ ఎక్కువ వచ్చింది కాబట్టి దీన్ని HRP అని తీసుకుని మనం ఇక్కడ తీసుకున్నటువంటి వెయిట్కి 10 మిల్లీగ్రామ్స్ యాడ్ చేసి రెండోసారి మళ్ళీ చేయాలి. సో ఆ 10 మిల్లీగ్రామ్స్ యాడ్ చేస్తే ఇక్కడ 760 అవుతుంది. ఇక్కడ కూడా మనం ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేస్తే ఇక్కడ మనకు వచ్చేటువంటి రీడింగ్స్ ఇది. సో ఇక్కడ వీటికి కూడా మనం యావరేజ్ కనుక్కోవాలి. 7 + 7 అంటే 14, 14 + 6 అంటే 20, 20/3, 20/3 అంటే దాన్ని ఎలా తీసుకోవచ్చు? 6 రిపీట్ అవుతుంది కాబట్టి 6.666 అవుతుంది కాబట్టి 6.67 తీసుకుంటాం. ఇక్కడ 12 అనేది రిపీట్ అయింది కాబట్టి వాల్యూ కూడా 12 అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే 18.67 అవుతుంది. 18.67/2, 18.67/2 అంటే 9.33 వస్తుంది. సో ఇక్కడ 9.33 వస్తే ఇది LRP అవుతుంది. ఎందుకని అంటే ZRP ఏమో 9.83 ఉంది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి వాల్యూ 9.33 కాబట్టి దీనికన్నా తక్కువ ఉంది కాబట్టి దాన్ని LRP అని తీసుకుంటాం. ఫస్ట్ ఎంటీ బ్యాంక్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేసే వాల్యూని ZRP అని తీసుకుంటాం. దానికన్నా ఎక్కువ వాల్యూ వస్తే HRP అని తీసుకుంటాం. తక్కువ వాల్యూ వస్తే LRP అని తీసుకుంటాం. ఈ సెకండ్ రీడింగ్ని బేస్ చేసుకుని థర్డ్ రీడింగ్ ఎలా వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకని అంటే సెకండ్ రీడింగ్ HRP వస్తే అంటే హయ్యర్ వాల్యూ వస్తే పెద్దది వస్తే ఇక్కడ మనం వేసినటువంటి వెయిట్కి 10 మిల్లీగ్రామ్స్ యాడ్ చేసి తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చేస్తాం. అదే మనకి ఇక్కడ సెకండ్లో వచ్చేటువంటి వాల్యూ సెకండ్ టైంలో LRP అయితే అంటే ZRP కన్నా తక్కువ వాల్యూ వస్తే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాస్కి 10 మిల్లీగ్రామ్స్ తీసేసి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. అప్పుడు చివరిలో వచ్చేది HRP అవుతుంది. సో ఇది టేబుల్ ఫిల్ చేయాల్సింది. దీని నుంచి మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ మాస్ కనుక్కోవాలి. మాస్ కరెక్టెడ్ టు మిల్లీగ్రామ్స్ అంటాం. అది ఎట్లా అనేది చూద్దాం. మాస్కి మనం ఫార్ములా ఏం రాస్తాము అంటే మాస్ M = దానికి ఫార్ములా మనం ఏం రాస్తాము అంటే మాస్ ఆఫ్ ది బాడీ అట్ HRP ప్లస్ కరెక్షన్. మాస్ ఎట్ HRP ప్లస్ ఆర్ మైనస్ కరెక్షన్ అంటే దాన్ని Pతో రాస్తాం. ద్రవ్యరాశిలో సవరణ అంటాం, దాన్ని Pతో సూచిస్తాం. ఇక్కడ ఇది మాస్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా. మాస్ ఎట్ HRP అంటే ఇక్కడ HRP మనకు వచ్చినటువంటి దాంట్లో ఇక్కడ HRP వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మాస్ వాల్యూ అంటే ఈ వాల్యూ. దీనికి ప్లస్ ఆర్ మైనస్ కరెక్షన్ అంటున్నాం. ఈ కరెక్షన్ వాల్యూని మనం ముందుగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ కరెక్షన్ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము
అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ కరెక్షన్ కూడా మనకు ఫార్ములా ఉంటుంది. P ఈజ్ ఈక్వల్ టు 0.01 ఇంటూ HRP మైనస్ ZRP బై HRP మైనస్ LRP. ఇది కరెక్షన్కి సంబంధించినటువంటి ఫార్ములా. అంటే ఇక్కడ మనకి HRP వాల్యూ ఎంత వచ్చింది అంటే ఇది వచ్చింది, మైనస్ ZRP ఇది వచ్చింది, మళ్ళీ LRP అంటే ఈ వాల్యూస్ ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని కరెక్షన్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఎలాగంటే 0.01 ఇంటూ HRP 10.08 మైనస్ HRP మైనస్ ZRP కాబట్టి ZRP వాల్యూ 9.83 బై HRP మైనస్ LRP. HRP వాల్యూ ఎంత వచ్చింది 10.08 మైనస్ LRP వాల్యూ 9.33. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.01 ఇంటూ క్యాలిక్యులేషన్ 10.08 మైనస్ 9.83 అంటే 8 మైనస్ 3 5, 10 అయిపోతే 2, 0.25 న్యూమరేటర్లో వచ్చేటువంటి వాల్యూ బై ఇక్కడ సబ్స్టిట్యూట్ మైనస్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 8 మైనస్ 3 5 అవుతుంది, 0 ఇక్కడ 10 అవుతుంది కాబట్టి 10 అవుతుంది 7, 0.75 అవుతుంది. పైన 0.01 ఇంటూ 0.25 బై 0.75 వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక 2 డెసిమల్ ప్లేసెస్, ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా కరెక్షన్ చేసుకోవచ్చు అంటే 0.01 ఇంటూ 25 బై 75గా తీసుకోవచ్చు. 25 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 0.01/3 అవుతుంది వాల్యూ. ఈ వాల్యూని ఎంత వస్తుంది అంటే డివిజన్ చేయాలి మనం 0033. సో ఇది కరెక్షన్ వాల్యూ. మనకు ఫార్ములా ఏంటి? మాస్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మాస్ ఎట్ HRP ప్లస్ కరెక్షన్ ఉన్నాం కాబట్టి మాస్ ఎట్ HRP అంటే HRP ఇది HRP దగ్గర మాస్ అంటే 4.750 ప్లస్ ఇక్కడ కరెక్షన్ ఎంత వచ్చింది అంటే 0.0033. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి వచ్చేటువంటి వాల్యూ 4.7533 మిల్లీగ్రామ్స్. సో గ్రామ్స్ 4.75 ఇక్కడ గ్రామ్స్లో తీసుకుంటున్నాం కాబట్టి మాస్ అనేది 4.7533 గ్రామ్స్ అనేది మాస్ అవుతుంది. సో ఇది మాస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ప్రొసీజర్ ఏంటంటే మాస్ ఆఫ్ ది బాడీ ఫార్ములా ఇక్కడ మాస్ ఎట్ HRP ప్లస్ ఆర్ మైనస్ కరెక్షన్ అంటున్నాం. ఆ కరెక్షన్ వాల్యూని మనం ఇక్కడ సపరేట్గా క్యాలిక్యులేట్ చేసాము. ముందు కరెక్షన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఈ కరెక్షన్ వాల్యూని ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాము. ఇది మాస్కి సంబంధించి మనకి వచ్చేటువంటి వాల్యూ. సో ఇదే ఎక్స్పెరిమెంట్కి సంబంధించి మనకి మాస్ కాకుండా వాల్యూమ్ ఆఫ్ ది బాడీ కనుక్కోండి, డిటర్మైన్ ది వాల్యూమ్ ఆఫ్ ది బాడీ అంటే ఇచ్చినటువంటి వస్తువు యొక్క ఘనపరిమాణం కనుక్కోండి అని మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇచ్చినటువంటి బాడీకి సంబంధించి ఘనపరిమాణం కనుక్కోవాలి అంటే ఇక్కడ మాస్ వాల్యూ వరకు ఇదంతా ప్రొసీజర్ ఒకటే. ఇక్కడ నుంచి మనకి ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో అంటే మనకి వాల్యూమ్ కనుక్కోవాలి అంటే మనకి ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్కి సంబంధించి డెన్సిటీ వాల్యూ అంటే సాంద్రత కూడా మనకి ఇస్తారు. ఘనపరిమాణం కనుక్కోవాలి అంటే ద్రవ్యరాశి ఏమో మనం క్యాలిక్యులేట్ చేస్తాం, సాంద్రతను కూడా
వాళ్ళు మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది, డెన్సిటీ వాల్యూ. సో ఆ రెండు వాల్యూస్ని బేస్ చేసుకుని మనం ఘనపరిమాణం అనేది కొనుక్కోవాలి. అది ఎలాగో అంటే ఇక్కడ మాస్ వచ్చింది. సపోజ్ మనం తీసుకునేటువంటి బాడీ జనరల్గా మనకి ఏంటి అంటే ఎగ్జామ్స్లో వుడెన్ బ్లాక్ అనేది మనకు మాస్ కనుక్కోవడానికి ఇచ్చేటువంటి ఆబ్జెక్ట్. వుడెన్ బ్లాక్ ఆబ్జెక్ట్ కాబట్టి దాని డెన్సిటీ వాల్యూ మనకి ఆల్రెడీ మనకి వాల్యూ ఇస్తారు. అది 0.8 అనేది వాల్యూ మనకు వుడ్కి సంబంధించి ఉండేటువంటి డెన్సిటీ గ్రామ్/cc. సో ఆ వాల్యూస్ని రెండింటిని ఇక్కడ బేస్ చేసుకుని మనం వాల్యూమ్ కనుక్కుంటాం. సో అది ఎలాగో అంటే ఇక్కడ వాల్యూమ్ ఈక్వల్ టు మాస్ బై డెన్సిటీ. అంటే ఏంటంటే డెన్సిటీకి ఫార్ములా మాస్ బై వాల్యూమ్ మనకు తెలిసిందే. దీని నుంచి వాల్యూమ్ ఈక్వల్ టు మాస్ బై డెన్సిటీ. మాస్ వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది. సో దీని నుంచి వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు మాస్ బై డెన్సిటీ. మాస్ వాల్యూ ఎంత అంటే 4.7533 బై డెన్సిటీ వుడ్ బ్లాక్ కాబట్టి 0.8 మనకి ఇచ్చేటువంటి వాల్యూ. సో ఇవి రెండు ఒకదానికి డివైడ్ చేస్తే ఇది ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఒక డెసిమల్ ప్లేస్ ఉంది కాబట్టి 47.533గా దీన్ని మార్చుకుంటాం బై 8. 47.533 అంటే 8 ఎన్నిసార్లు పోతుంది? 8 6 48 కాబట్టి 8 5 48 40. దాని నుంచి తర్వాత మనకి 7 ఉంది 75.89 72 33 8 4 32 1. ఇది వాల్యూమ్ అవుతుంది సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే క్వశ్చన్లో ఇచ్చేటువంటి దాన్ని బట్టి ఎక్స్పెరిమెంట్ చేయడం, ఈ మాస్ క్యాలిక్యులేషన్ వరకు రెండింటికి కామనే. మాస్ కనుక్కోండి అంటేనేమో ఇక్కడితో ఆపేస్తాం, ఇదే రిజల్ట్ కింద రాస్తాం. వాల్యూమ్ కనుక్కోండి అంటే ఈ ఎక్స్ట్రా పార్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ పార్ట్ మనకు వాల్యూమ్ కనుక్కోమన్నప్పుడు మాత్రమే చేయాలి. వాల్యూమ్ అనేది మాస్ బై డెన్సిటీ అనేటువంటి ఫార్ములా. మాస్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది. దాని నుంచి డెన్సిటీ 0.8 వుడెన్ బ్లాక్కి సంబంధించి వుడ్కి డెన్సిటీ 0.8 కాబట్టి ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూమ్ ఆఫ్ ది గివెన్ బాడీని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఫిజికల్ బ్యాలెన్స్ థర్డ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది. దీన్ని ఏంటంటే దీంట్లో కూడా మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్దేమో మాస్ వర్క్ క్యాలిక్యులేషన్, రెండోది వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయమంటే వాల్యూమ్కి సంబంధించి ఈ ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్తో మనం ఈ క్వశ్చన్స్ రెండింటికి ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.